ఈఎన్సీ హరిరామ్ అరెస్టుతో ఇరిగేషన్ అధికారుల్లో భయం మొదలైందా? విజిలెన్స్ రిపోర్ట్లో ఉన్న మరో 30 మంది అధికారులు ఆందోళనలో ఉన్నారా? అధికారులు వాళ్ళ బినామీలను ఏసీబీ విచారిస్తుండడంతో ఎవరికీ కంటి మీద కునుకు లేకుండా పోయిందా? హరిరామ్తో పాటు తప్పు చేసిన అధికారుల వెనుక ఐఏఎస్ అధికారులు ఉన్నారా? రానున్న రోజుల్లో ఈ కేసు ఎన్ని మలుపులు తిరగబోతుంది? వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం కట్టిన కొద్ది రోజులకే అందులో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ కుంగింది. అదే సమయంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. దాదాపు ఏడాది పాటు విచారణ జరిపిన విజిలెన్స్ విభాగం ప్రభుత్వానికి నివేదిక అందించింది. ఆ నివేదికలో అధికారుల తప్పిదాలను పెద్ద ఎత్తున ఎత్తి చూపించింది. ముఖ్యంగా కీలక శాఖల హెచ్ఓడీలు, అధికారులు దాదాపు 30 మంది నిబంధనలు అతిక్రమించినట్లు రిపోర్ట్లో పేర్కొంది విజిలెన్స్. ఆర్థికపరమైన అంశాల్లో అధికారుల తప్పిదాలు ఎక్కువగా ఉన్నట్లు విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్ట్ ఆధారంగా ఏసీబీ గజ్వేల్ ఈఎంసీ హరిరామ్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితుల ఇళ్లల్లో సోదాలు నిర్వహించింది. హరిరామ్కు దాదాపు 200 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. ఒక్క గజ్వేల్లోనే 30 ఎకరాలు, మర్కూక్ మండలంలో 28 ఎకరాల వ్యవసాయ భూమి హరిరామ్కు ఉన్నట్లు తేల్చారు. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ హరిరామ్, ఆయన బినామీలకు పెద్ద ఎత్తున స్థలాలు, పొలాలు, ఇళ్లు, వాణిజ్య భవనాలు ఉన్నాయి. అయితే హరిరామ్ సొంతంగా ఇన్ని ఆస్తులు కూడబెట్టలేదని, ఇతని వెనుక గత ప్రభుత్వంలో చక్రం తిప్పిన ఒక ఐఏఎస్ అధికారి ఉన్నారని, సీఎంఓలో పనిచేసే సందర్భంలో ఐఏఎస్ అధికారికి హరిరామ్ బినామీగా ఉన్నారంటూ అటు జలసౌధ, ఇటు సెక్రటేరియట్లోనూ చర్చ జరుగుతోంది. హరిరామ్ అరెస్టు తర్వాత విజిలెన్స్ చెప్పిన 30 మంది అధికారుల్లో సైతం భయం మొదలైందని టాక్. ఆ 30 మంది అధికారులకు అండగా ఉన్న ఐఏఎస్ అధికారులు సైతం ఆందోళన చెందుతున్నారని సెక్రటేరియట్లో చర్చ సాగుతోంది. హరిరామ్ను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. హరిరామ్ ఇచ్చే స్టేట్మెంట్, విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా త్వరలోనే మిగతా అధికారులపైన ఏసీబీ దాడులు చేసే అవకాశం ఉందని సమాచారం. దీంతో తమ వరకు వచ్చేలోగా అంతా సెట్ చేసుకోవాలని, ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడాలని అధికారులు మాట్లాడుకుంటున్నారట. ఏసీబీ దాడులు ఇంతటితో ఆగవని, విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా ఏసీబీ అందరిపైన దాడులు చేస్తుందంటూ చర్చ జరుగుతోంది.